ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీపడి పనిచేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని వ్యాఖ్య. సింగపూర్ లో స్నాతకోత్సవానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సింగపూర్ వర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంపీలకు కొన్ని శాఖలు కేటాయించారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ చేపట్టారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పోటీపడి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుండి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. ఈ నెల 22 నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చర్చ చేపట్టారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుండి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సూచనలు చేశారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చింది. జగన్ గురించి, వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. జగన్ గురించి ఒక క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా అందుకున్నారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం సబ్జెక్టులో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అన్నా లెజినోవాకు ఇది 2వ మాస్టర్స్ డిగ్రీ. సింగపూర్ వర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి భార్య అన్నాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు పవన్ ఆనందం వెలిపుచ్చారు. 2వ మాస్టర్స్ డిగ్రీ అందుకున్న భార్యకు అభినందనలు తెలిపారు. అన్నా లెజినోవా గతంలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్లో ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై పీటర్స్బర్గ్ వర్సిటీ నుండి డిగ్రీ అందుకున్నారు. థాయిలాండ్ చరిత్ర సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేశారు. రష్యా యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఆమె 3 భాషలు నేర్చుకున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని దులాలాంగ్ కార్న్ యూనివర్సిటీ నుండి థాయ్ స్టడీస్ సబ్జెక్టుతో తొలి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎంపీలకు కొన్ని శాఖలు కేటాయించారని తెలిపారు. వివిధ స్కీంల కింద వచ్చే కేంద్ర నిధులకు ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం దృష్టికి తెచ్చారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని, కేంద్ర పథకాలకు రాష్ట్రం నుండి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తామని వెల్లడించారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతాం. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఎర్రర్ సమస్య తొలగిందని, విమానాలన్నీ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మనం అక్కడ రిప్రజెంట్ చేయాలి, మన సమస్యల్ని ఏ రకంగా ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలన్నది తరచూ కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సమావేశం. మరి వస్తున్నటువంటి సమావేశాల్లో బడ్జెట్ తాలూకా సమావేశాలు కాబట్టి చాలా స్కీమ్స్ ద్వారా నిధులు ఇందులో కేటాయించబడతాయి కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని అన్ని శాఖల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
మన ప్రాంతానికి నిధులు తీసుకొని వచ్చే విధంగా కొన్ని సూచనలు సలహాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడం జరిగింది. ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా ఉద్దేశం, ఆయన తాలూకా పట్టుదల అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఒకసారి నష్టపోయాం విభజన చేసిన తర్వాత, కానీ ఆ నష్టాన్ని సమకూర్చుకొని ముందుకు నడవడానికి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అద్భుతమైనటువంటి పునాదులు మన రాష్ట్రంలో వేయడం జరిగింది. కానీ 2019లో ఎప్పుడైతే అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ 19వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం. ఈ నష్టం కేవలం మనం అనుభవించిందే కాదు. మొన్న మీకు గుర్తుంటే ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ అనేకమైనటువంటి కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్టు తీసుకొని వచ్చి, అయ్యా మా రాష్ట్రంకి ఈ నిధులన్నీ కూడా కావాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్ట్ ఇస్తే కేంద్ర మంత్రులు కూడా ఒక లిస్టు పట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను, నాకున్న 10 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు జరిగి ఉండదేమో. ఆ కేంద్ర మంత్రులు తిరిగి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లిస్ట్ ఇచ్చి, మీ 5 సంవత్సరాలు మీరు లేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయి, ఈ కంప్లైంట్స్ మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయని అవి కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయిందనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది. సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాదు చంద్ర మండలంలో ధర్నా చేయాలని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు దారుణాలపై జగన్ ఢిల్లీలో చేసే ధర్నాలో చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ప్రజలపై జరిగిన దాడులను లోకమంతా చూసిందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కే దక్కిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి వాతావరణం కల్పించిందని తెలిపారు. కక్ష సాధింపులు కాదని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు జగన్ మసిపూసి మారేడుకాయ చందంగా తమ మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. విధ్వంసం చేసిన ఏ నాయకులను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు చంద్రమండలం పోయి చేయి, నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. ఎంత విపత్తు వచ్చినా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని సూచించారు. వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, గ్యాస్ తదితరాలకు కొరత లేకుండా రెవెన్యూ అధికారులు చూసుకోవాలని చెప్పారు. గత 2 రోజులుగా ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చోట్ల బోట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. డయేరియా, విష జ్వరాలు, పాము కాటుకు సంబంధించిన మందులను రెడీగా ఉంచుకోవాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా వారిని మత్స్యశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి బియ్యం, నిత్యావసరాలు, కాయగూరలు, గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా
సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్, అందులోనూ కూడా పాము కాటు, విష జ్వరాలు, డయేరియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ని కూడా నిర్వహించాలని, 24 hours కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు కానీ, వలలు కానీ, వాటి సామాగ్రిని అంతటినీ కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనుకోనిటువంటి విధంగా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అటు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడుగా మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ యొక్క అధికారులతో పాటుగా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో కూడా మరి ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ సహకారం అందించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతానని చెప్పారు. సీఎం చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని, పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో నిరసన తెలుపుతామని, రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట అని వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజలందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. జూలై 22వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కె మోషన్ రాజు, శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం అసెంబ్లీ భవనంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా సభ్యులను సక్రమంగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణం అత్యంత ముఖ్యమైన సెక్యూరిటీ జోన్ అని, ఎవరు పడితే వారు లోనికి ప్రవేశించకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగని రీతిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని జగన్ ఢిల్లీ వెళుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తామని, అందుకే ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను హత్య చేశారని, జగన్ పాలనలో ఎన్నో హత్యలు జరిగాయని ఆరోపించారు. జగన్ సవ్యంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణచివేస్తామని ఆయన పేర్కొన్నారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చి నెల అయింది. కరెక్ట్గా నెల రోజులు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు పరిపాలన చూసి. ఎందుకంటే గతంలో ఈ యొక్క అరాచక వైసీపీ పరిపాలనలో ఎంతోమంది హత్యలు, అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. సలాం వాళ్ళ కుటుంబం ఆత్మహత్యతో స్టార్ట్ అయినటువంటిది చిన్నపిల్ల ఫాతిమా మదనపల్లిలో. అంటే వాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడే కనపడతా ఉంది. అలాగే అదే ప్రాంతంలో చంద్రయ్య అనే మనిషిని పార్టీ పరంగా చంపితే కూడా స్పందించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి కేవలం పర్సనల్ ఎజెండాతో ఒక హత్య జరిగింది నిన్న. ఎందుకంటే మనం చూసాం, ఒక రౌడీ షీటర్ దగ్గర 2 శిష్యులు, ఒక
ఒకరు ఏసీ మెకానిక్, ఒకటి బార్లో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి. విభేదాలు వచ్చినాయి. వాళ్ళ తర్వాత ఏ పార్టీలో నెల రోజుల ముందు మారారో, 2 నెలల ముందు మారారో, ఫోటోలు అనేది మేము కూడా దిగుతాం. ఇక్కడ మీరున్న ఇక్కడ పత్రికా సోదరులు 50 మంది ఉన్నారు, రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు, మేము ఫోటోలు దిగుతాం. దాని మూలంగా ఫోటో తీయచ్చు అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో చేసినటువంటి అత్యాచార ఎవరైతే చేశారో అందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగారు. సో ఆ కేసులన్నీ కూడా ఆయన మీద పెట్టి లోపలేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ ముందు ఆయన ప్రూవ్ చెప్పుకోవాలి, నేను ఫోటో దిగాడు కాబట్టి నేను కూడా బాధ్యుడిని, అత్యాచారానికి నా మీద కూడా కేసు పెట్టాడని చెప్పాలి. అలాగే ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్తానని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు చేసుకుని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంటే హేళన చేసి నిండు అసెంబ్లీలో కూడా పెద్ద మనిషిని అగౌరవపరిచే విధంగా నువ్వు చక్కగా ఉండుంటే పెద్ద మనిషిని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడుండి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న వ్యక్తిని చచ్చిపోతే బెటర్ బతుకుంటాం ఎందుకు అసెంబ్లీలో అన్నట్టుగా మాట్లాడినప్పుడు నీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు చక్కగా పెట్టుంటే ఈరోజు నీకు దౌర్భాగ్యం వచ్చేది కాదు, 11 సీట్లు వచ్చాయి కావు. అలాగే వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి మీ అసెంబ్లీలో మీ యొక్క నాయకులది. అలాగే మా శాసనసభ్యుల మీద చేయి చేసుకుని దళిత శాసనసభ్యుల స్వామి మీద అవ్వచ్చు, మమ్మల్ని మీద చేయి చేసుకుని మీ యొక్క సంస్కృతి తెలియజేశారు. అది మీ సంస్కృతి. కానీ ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఏదో మాట ఇచ్చామో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా చేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఈ నెల రోజుల్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎందుకు వెళ్ళారు? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాబోయే రోజుల్లో యువతకు మంచి ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఢిల్లీ వెళ్ళారు తప్ప నీలాగా నీ కేసు కోసం ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ధర్నాకు నువ్వు వెళ్తావని అడుగుతా ఉన్నాను. నీకు అర్హత లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ సుఖంగా ఉంది, ఈ రాబోయే రోజుల్లో ఇంకా సుఖంగా ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో ఒక సుభిక్షమైన ప్రాంతంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. అందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నారు. మొదటి స్థానానికి ఎలా రాబోతుందో కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నాటకాలు మానేసి కామ్గా వచ్చి అసెంబ్లీకి వచ్చి నీకేమన్నా ఒక మంచి పాజిటివ్ మోడ్లో రాష్ట్రానికి ముందు తీసుకెళ్లే విధి విధానాల్లో పాల్గొనాలని తలుచుకుంటే తప్పకుండా రండి తప్ప ఇలాంటి తప్పుడు మాటలు పిచ్చి కూతలకి ఎవరు కూడా భయపడరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీ పడి పనిచేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని మనమేం చేయాలనేదే ముఖ్యమని వ్యాఖ్య. సింగపూర్ లో స్నాతకోత్సవానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సింగపూర్ వర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంపీలకు కొన్ని శాఖలు కేటాయించారని వెల్లడి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.